ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడబోతున్నాం. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏమిటి? మనలో చాలా మంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. నా జీవితానికి అర్థం ఏమిటి? ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఈ వీడియోలో మీకు ఒక స్పష్టమైన దారి, ఒక ఆశ, ఒక నమ్మకం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. స్నేహితులారా, మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ బాగానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా సమస్యలు వస్తాయి. ఉద్యోగం సమస్య, ఆరోగ్యం సమస్య, కుటుంబ సమస్య. మనమేమంటాం? దేవుడు నన్ను మర్చిపోయాడా? కానీ నిజం ఏమిటంటే, దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. జీవితం ఒక పరీక్షలాంటిది. ఈ పరీక్షల ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ: బంగారాన్ని వేడి చేస్తే అది ఇంకా మెరుగవుతుంది. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనలోని బలం బయటకు వస్తుంది. ప్రతి మనిషి జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీరు యాదృచ్ఛికంగా ఈ ప్రపంచంలోకి రాలేదు. మీకు ఒక ఉద్దేశ్యం ఉంది. కొన్నిసార్లు మనం కోరుకున్నది జరగదు. కాని అది కూడా దేవుని ప్రణాళికలో భాగమే. మీరు ఇలా ఆలోచించండి: ఇది ఎందుకు జరిగింది కాకుండా దీంతో నేను ఏమి నేర్చుకోవాలి? విశ్వాసం అంటే ఏమిటి? మనకు కనిపించని దానిపై నమ్మకం పెట్టుకోవడం. ఈ రోజు మీరు కష్టాల్లో ఉన్నా, రేపు అది మీ బలం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న: మనము ఎలా జీవించాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజూ కొంత సమయం దేవునితో మాట్లాడండి. అది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. ధైర్యంగా ఉండాలి. సమస్యల్ని చూసి భయపడకండి. మీరు ఒంటరిగా లేరు. సానుకూలంగా ఆలోచించండి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ధన్యవాదం చెప్పండి. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చూపండి. స్నేహితులారా, ఈ రోజు ఒక విషయానికి గుర్తుంచుకోండి: మీ జీవితానికి విలువ ఉంది. మీకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. దేవుడు మీతోనే ఉన్నాడు. ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న వెలుగు చాలు మార్పు కోసం.